అమ్మతోడు 4 ఎకరాలు, అక్షరాల 4 ఎకరాలు. ఒక్కొక్క ఎకరం ఇప్పుడు ఎంత పలుకుతుంది? 25 లక్షల నుంచి 30-40 లక్షల మధ్యలో పలుకుతుంది. ఓకే, నీ వాటర్ ఉన్న ప్లేస్ అయితే మంచిగా 40-50 లక్షల దాకా ఉంటుంది. ఇంకా రోడ్డు ఉన్న ప్లేస్ అయితే ఇంకెక్కువ ఉంటుంది. వాటర్ లేనిదైతే 20 లక్షలు అయితే మినిమం ఖచ్చితంగా పలుకుతుంది. అట్లాంటి 4 ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చింది ఒక వ్యక్తికి. ఇతను ఎవరో కాదు, మన సబ్స్క్రైబర్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. అన్న జిల్లా పేరు చెప్పినావు, పేరు చెప్పావు అంటే చెప్పొద్దు అని చెప్పేసి చెప్పాడు. ఓకే, ఎందుకంటే అంత దానమైన స్థితిలోకి వెళ్ళింది కదా, పేరు అనేది చెప్తే మంచిగా ఉంటుంది. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా. అయితే మనకు చాలా స్టార్టింగ్లో ఫోన్ లైసెన్స్ అని చెప్పినా కదా, మన ఛానల్ స్టార్ట్ అయినాక తర్వాత ఒక 2 నెలల తర్వాత ఇప్పుడైతే మన నంబరు సహాయం కోసం ప్రొవైడ్ చేసినాము. అప్పుడు కొంతమంది సహాయాన్ని అందించి మనకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ బాధలు చెప్పుకుని, చాలామంది మొత్తం వాళ్ళ బాధలు చెప్పుకునే చేశారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు 20-30 lakhs, 40, 70, 80, 1 crore, 2 crore. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. అంత దారుణంగా నష్టపోయారు ఆప్షన్ బయింగ్లో. అది ఆప్షన్ బయింగ్లోనే మళ్ళీ అంత డబ్బు ఉన్నా కూడా అలా దిగింది ఆప్షన్ బయింగ్లకే. వాళ్ళకి ఆప్షన్ సెల్లింగ్ గురించి అప్పుడు స్టార్టింగ్లో తెలియదు, ఎవడు కూడా చెప్పలేడు. అందులో ఈ వ్యక్తి కూడా ఒక మన ఛానల్ కోసం 1000 రూపీస్ పంపిండు, పేరు చెప్పొద్దు అని చెప్పేసి చెప్పిండు. ఓకే, అందుకే వీటిలో ఉండదు. ఓకే, వీళ్ళు కూడా మన ఛానల్కి సాయాన్ని అందించారు. వీళ్ళందరూ కూడా పాదాభివందనాలు. మీలో ఇంకెవరైనా సాయాన్ని అందించాలనుకుంటే అక్కడ ఉన్న నెంబర్కి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా అందించగలరని కోరుతున్నాను. రైట్, మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న అంటే అంత డబ్బు ఉన్నా కానీ అత్యాశ. ఓకే, తమ్నేల్ కూడా ఐడియా అన్నని ఇచ్చిండు. ఓకే, ఆ బ్రదరే తమ్నేల్ ఐడియా ఇచ్చిండు. అన్న ఇట్లా పెట్టినావు అన్న, నువ్వు ఇట్లా తమ్నేల్ పెట్టినావు, మరి ఆయన గురించి చెప్తున్నావు, ఆయన వీడియో చూడాలంటే అంటే చూస్తాడు. తమ్నేల్ ఐడియా ఇచ్చింది కూడా ఆ వ్యక్తే. కొంచెం ఈ విధంగా పెట్టు, నా అంత దరిద్రుడు ఈ భూమి మీద ఎవడు కూడా లేడని చెప్పేసి పెట్టు, ఏం మంచిగా ఉంటుంది, నాకు కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నా, నాకు కూడా గట్టిగా వేసినట్టు ఉంటుంది కొంచెం అని చెప్పేసి చెప్పిండు. కానీ పేరు మాత్రం చెప్పకు, ఇప్పుడు కొంచెం రికవర్ అయినా ఆ ట్రాప్ నుంచి బయటపడి బతుకుతున్నా, పేరు మాత్రం చెప్పకుండా. అయితే స్టార్టింగ్లో ఫోన్ చేసినప్పుడు ఒప్పుకోలేదు. ఫస్ట్ చేసిండు, 1000 రూపీస్ పంపిండు. అన్న ఇంతకన్నా ఎందుకన్నా ఒక 100 రూపాయలు సరిపోతాయి అని అంటే, తమ్ముడు నువ్వు ఉంచుకో, ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల దాకా నష్టపోయినా. 4 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు. నాకు ఇదేం పెద్ద అమౌంట్ కాదు. ఏనాప్పుడు కూడా నాకు రియాలిటీ చెప్పలేదు, ఇట్లా నష్టాలు వస్తాయని చెప్పలేదు, ఇట్లా టెలిగ్రామ్ ఛానల్లో మోసాలు జరుగుతాయని చెప్పలేదు, ఇట్లా కోర్సులు కొనాల్సిన అవసరం లేదని చెప్పలేడు, ఇట్లా నేర్చుకోవచ్చు అని చెప్పలేడు, రియాలిటీ చెప్పలేడు. ప్రతి ఒక్క దొంగ నా కూడా నాకు ప్రాఫిట్లో చూపించారు. ఆ వీడియోలు చూసే దీని నన్ను ఒక్కరివే రియాలిటీ చెప్తున్నారు, తమ్ముడు ఉంచుకొని చెప్పేసి ఇచ్చేసింది. ఓకే అన్న అని చెప్పేసి తీసుకున్నా. అయితే నాకు మైండ్ బ్లాక్ అయింది. 4 ఎకరాలు అమ్మవలసిన పరిస్థితి వచ్చిందంటే నేను నమ్మలేదు. చెప్పినా కదా స్టార్టింగ్లో, నేను ఒక్కనే నష్టపోయినా ఆప్షన్ ట్రేడింగ్లో అని చెప్పేసి నేను అనుకున్నా. నేను ఏదో మిస్టేక్ చేసినా, నేను ఒక్కనే నష్టపోయినా, మిగిలిన వాళ్ళందరూ ప్రాఫిట్ ఉన్నారని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఫోన్లో స్టార్ట్ అయ్యాయో ఖతర్నాక్ మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది కదా. ఓకే, కొంతమంది పిల్లమ్మగలు తగ్గట్టు పెట్టారు, కొంతమంది ఇంట్లో గొడవలు అయినాయి, నెత్తిలు వల్ల కొట్టుకురు ఆప్షన్ ట్రేడింగ్ కోసం. ఓకే, ఆ వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఫ్యూచర్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే అన్న నేను వీడియో వేద్దాం అనుకుంటున్నా అంటే స్టార్టింగ్లో ఒప్పుకోలేదు. అన్న ప్లీజ్ అన్న నీ పేరు చెప్పకుండా చేద్దాం, ఎందుకంటే ఇది మనలాగే ఇంకొంతమంది నష్టపోతారు కదా, వాళ్ళని కాపాడిన వాళ్ళం అయితే కొంచెం అలర్ట్ అవుతారు. ఈ దొంగనప్పుడు ఎవడు కూడా చెప్తలేడు రియాలిటీ, ట్రేడింగ్ రియాలిటీ అని చెప్పేసి అన్న. తర్వాత అప్పుడు ఒప్పుకుండు. ఓకే, నాలాంటి పరిస్థితి రేట్ కరెక్టే, ఇంకోటికి రావద్దని చెప్పేసి అని చెప్పిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. ఓకే బ్రదర్ అని చెప్పేసి చెప్పింది. రైట్, మరి ఈ వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాలో సిటీలోనే ఒక రెస్టారెంట్ అనేది నడుపుతాడు. ఆ పేరు రెస్టారెంట్ పేరు కూడా అవసరం లేదు, ఎందుకంటే అందరికి తెలుస్తుంది. మళ్ళీ వీడియోలు చూసేవాళ్ళు అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వీడియోలు చూస్తారట. అయితే ఆ రెస్టారెంట్లో పని చేసుకుంటుండే ఆరామ్సే. ఆప్షన్ ట్రేడింగ్లోకి రాకముందు లైఫ్ అనేది ఖతర్నాక్ ఉంది, ఆరామ్సే. మరీ పేదోడేం కాదు, మంచిగా ఉంది. ఒక 10 ఎకరాల దాకా ఉంది, దాంట్లోకి వెళ్ళి 4 ఎకరాలు అమ్మాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాం అంతే. ఇదే ప్రాబ్లం ఒక పేదోడు వేస్తే సూసైడ్, ఇంకేం లేదు. అంత దారుణంగా ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్కు బానిస అయితే. గొప్ప వ్యక్తి బ్రదర్, గొప్ప వ్యక్తి. ఎందుకని నేను అంటున్నా అంటే దాంట్లోకి వెళ్ళి బయటపడ్డాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు. బాగా కష్టపడ్డారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి కష్టపడ్డారు. కానీ ఇల్లే స్టార్టింగ్లో తర్వాత ఏదో తప్పేస్తున్నా అని చెప్పేసి అర్థమయ్యి ఎక్కడో బలమైన కారణం కలిగి మరి ఎక్కడన్నా సూసైడ్ చేసుకున్న న్యూస్లు చూసిండా, మరి ఏం చూసినా తెలియదు. కానీ అప్పుడు మారాడు. అయితే రెస్టారెంట్లో స్టార్టింగ్లో మంచిగా పని చేసుకున్నాడు, బిజినెస్ మంచిగా నడుస్తుంది, మంత్లీ 4-5 lakhs వస్తాయి. అంటే మంచి రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్. అయితే ఈ సోషల్ మీడియాలో మన ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కదా కార్ల వెనకాల నిలబడి, బంగ్లా వెనకాల నిలబడి ఇట్లా స్క్రీన్ షాట్ చూపించుకుంటా, నేను 2 crore కమాతావు, 1 crore కమాతా అనుకుంటా స్క్రీన్ షాట్లు వస్తాయి. అవి చూసిండాడు. ఓకే, అవి ఇన్వెస్ట్మెంట్ గురించి ఉంటే బతికిపోతుండే కావచ్చు, కానీ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఉన్నాయి, అది కూడా ఆప్షన్ బయింగ్ గురించి. ఏమవుతుంది చూసిండు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ, FIO సెగ్మెంట్ యాక్టివేషన్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే దొంగ నా కొడుకులు కూడా మనం చూపించేది బ్యాంక్ నిఫ్టీ. స్టార్టింగ్లో 5 lakhs తీసుకుని 5 lakhs తీసుకుని ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టిండు. స్టార్టింగ్లో ప్రాఫిట్లు వచ్చినాయి, కొన్నిసార్లు లాస్ వచ్చినాయి. అప్పుడు ఎక్స్పైరీ గురించి కూడా తెలియదు, ప్రీమియం ఎందుకు పెరుగుతుందో కూడా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా కూడా లాస్ అయిన తర్వాత కొన్ని ఎక్స్పైరీలో ఈ వ్యక్తి గమనించింది ఏంటంటే
ఈ 10 రూపాయల ప్రీమియంలో 300 400 వెళ్ళిపోతాయి కదా, అది ఆ సిచ్యువేషన్లో చూసింది. అప్పుడు ఏమవుతుందంటే అత్యాశ అనేది మొదలవుతుంది, ఈ వ్యక్తికి కూడా మొదలైంది. దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచే పెద్ద నష్టాలు అవ్వాలండు ఈ వ్యక్తి. 12 లక్షల దాకా లాస్ అయిపోయింది. ఓకే, అక్కడికి ఆపేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడట. నాకు ఏందో ఇది అర్థమవుతలేదని చెప్పేసి. కానీ అదే టైంలో మళ్ళీ ఈ సోషల్ మీడియాలలో ఈ టెలిగ్రామ్ ఛానల్ గురించి తెలిసింది. ఆ టెలిగ్రామ్ ఛానల్కి ఆల్మోస్ట్ 4-5 లక్షలు పెట్టేసి, ఓకే, 4 నుంచి 5 లక్షల వరకు పెట్టేసి. ఈ టెలిగ్రామ్ ఛానల్ స్టార్టింగ్లో 4-5 రోజులు ప్రాఫిట్ ఇచ్చి మిగిలిన రోజులు లాస్ అయింది. మళ్ళీ ఇంకో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇట్లా మొత్తం 4-5 లక్షలు పెట్టేసిండు టెలిగ్రామ్ ఛానల్. నెక్స్ట్ ఏం చేసిండు బ్రదర్ అంటే, ఇది కూడా అవుతుంది అని చెప్పేసి ఈ సెబీ రిజిస్టర్ను మాత్రమే నమ్మండి, వేరే వాళ్ళని నమ్మకండి అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో వస్తుంది కదా. అట్లా కొంతమంది నేను సెబీ రిజిస్టర్ అని చెప్పేసి ఫేక్ నా కొడుకులు చెప్పగానే వాళ్ళని కూడా నమ్మి దగ్గర 18 లక్షల దాకా నష్టపోయాడు. ఇదే కాకుండా అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఇచ్చిండు. ఓకే, ఇండివిజువల్స్ ఫోన్ చేస్తారని చెప్పినాం కదా మనం, అట్లా వాళ్ళకు అకౌంట్ హ్యాండిలింగ్ కూడా ఇచ్చి, ఓకే, ఇదంతా అయితే లేదని చెప్పేసి నష్టపోయినని చెప్పి అప్పటికే ఓవరాల్గా మొత్తం 50 లక్షల దాకానే ఏమో నష్టపోయాడు. అట్లా చేసి ఈ బ్రోకరేజ్ అంతా లాసులు బిజినెస్ అంతా పోతే 50 లక్షల దాకా ఎగిరిపోయింది. నెక్స్ట్ ఏం చేసిందంటే ఒక 20 లక్షల అమౌంట్ అనేది మళ్ళీ వేసుకుని అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఇచ్చింది. అంటే నా లాస్ను నేను రికవరీ చేసుకుని బయటపడతా, ఇది నాతో అయితే లేదు, నా లాస్ ఎవడన్నా రికవరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎవరిని దొరికితే వాడిని నమ్మడం అనేది స్టార్ట్ చేసి చెప్పిన కదా. మన అవసరం అనేది, మనకు పక్కన అవసరం అనేది మనం పడ్డప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, నేను అందుకే చెప్తా ట్రేడింగ్లో సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి, రాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి చెప్పేసి. ఇది ఏమైంది, ఇప్పుడు రెస్టారెంట్లో పోతుండు, ఏం చేస్తాడు, పొద్దున ఓపెన్ అయితే మార్కెట్ పెట్టుకునే కూర్చుంటాడు, పని చేస్తాడు, ఏం చేస్తాడు, బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది. వేరే వాళ్ళు కూర్చుని పెడుతున్నాడు కుర్చీలా. ఈ వ్యక్తి అడిపోతుంది, పక్కకు పోయి ట్రేడింగ్ చేసుకుంటాడు, సరుకులు సరిగ్గా తెస్తాడు, పట్టించుకుంటలేడు స్టోర్ను. ఈ విధంగా జరిగి కొంచెం ఇంట్లోకి అనేది డౌట్ రావడం మొదలుపెట్టింది. ఈ విధంగా అకౌంట్ హ్యాండిలింగ్ ఇచ్చేసి వాడు ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసిండు. గల్తీలా ఒక 2 సార్లు 10 lakhs తోటి ట్రేడ్ అనేది చేసినాడు. 10 lakhs తోటి ట్రేడ్ చేస్తే ఆ రోజు ట్రెండింగ్లో పోయింది మార్కెట్ మూవ్. ఆ రోజు 3 lakhs ప్రాఫిట్ ఏమో కొట్టినాడు. దాంట్లోకి వెళ్ళి 30% కమిషన్ కొట్టమన్నాడు, అంటే 1 lakh కొటేషన్. అరే మంచిగా చేసిండు కదా ప్రాఫిట్ అని చెప్పేసి కొటేషన్. నెక్స్ట్ ట్రేడ్ ఏం చేసిండు బ్రదర్ అంటే, మళ్ళీ ట్రెండింగ్ మూవ్ వస్తుందని చెప్పేసి మళ్ళీ చేసినాడా, అది మొత్తం రివర్స్ అయిపోయింది. రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ సైడ్ వెళ్తే ట్రేడ్ చేస్తే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఏమైనప్పుడు సగం అకౌంట్ ఎగిరిపోయింది, 10 లక్షలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు లాభపడ్డది కూడా 6 లక్షలు తీసుకున్నాడు. కొన్ని రోజులు ఆపేసిండు, కానీ చాటు చూస్తూనే ఉన్నాడు. కానీ ఈ టైంలో నేర్చుకోవాలనే థాట్ అనేది రాలేదు ఆ వ్యక్తి. ఇట్లా జరిగి కుటుంబానికి తెలిసి వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేసి కొన్ని గొడవలు జరిగి, ఓకే, కొట్టుకోవడం తిట్టుకోవడం అన్నీ జరిగి వాళ్ళ పిల్లలు కూడా ఏడిచి, నాన్న అది ఇట్లా మొన్నదాకా మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏడిచి అన్నీ చెప్పినా కానీ ఏం లేదు, నా లాస్ నేను రికవరీ చేసుకోవాలి, నేను పోయిన లాస్ నేను రికవరీ చేసుకోవాలి, ఎవరిని నమ్మనో అర్థమైతలేదు, నాతో ట్రేడింగ్ చేయడానికి అయితలేదు అని చెప్పేసి ఈ అడ్వైజరీ కంపెనీలను నమ్మడం మొదలుపెట్టింది. ఓకే, మొత్తం ఈ వ్యక్తి సొంతంగా లాస్ అయిన దానికంటే పక్కని నమ్మి లాస్ అయిందే ఎక్కువ. బైక్లోకి దీనికి ఖచ్చితంగా ఫోన్లు వస్తాయి. ఓకే, మీకు చెప్పినా కదా, నువ్వు ప్రాఫిట్లో ఉంటే ఫోన్లు రావు, నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడే ఫోన్లు వస్తాయి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదు, సార్ మీరు నష్టాల్లో ఉన్నారా, మీతోటి కాకపోతే మేము చేస్తామని చెప్పేసి మా ప్రీమియం గ్రూప్ జాయిన్ అని చెప్పేసి చెప్తారు. గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి, సిల్వర్ తీసుకోరి, డైమండ్ తీసుకోరు అని చెప్పేసి చెప్తారు. ఏమైంది, అట్లా కూడా కొన్ని లక్షలు నష్టపోయాయి. ఇట్లా పోయి ఓవర్ ట్రేడింగ్ మధ్య సొంతగా వేస్తూ ఎవరిని నమ్మద్దు తెలియక కొన్ని సందర్భాల్లో పక్కలను నమ్ముతూ వాళ్ళ చేతిలో మోసపోయి అలా పరిస్థితి అయ్యి ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల వరకు తీసుకుపోయింది. అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారి పిఎన్ఎల్ చూసుకుంటే 2 సంవత్సరాల నేను ఇట్లా చేసిన అని చెప్పేసి అర్థం కాగానే మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది. అప్పుడు గుర్తుకొచ్చింది నా పిల్లలు ఏడిచిన సంఘటనలు, నా ఫ్యామిలీని నన్ను బాగు చేద్దామని చెప్పేసి వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేసిన సంఘటనలు అనేవి అప్పుడు గుర్తుకొచ్చినాయి. అప్పటిదాకా గుర్తుకురాలి, ఇదే రోడ్లో బతికిండు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. మరి 1 కోటి రూపాయలు ఇవే బిజినెస్ ద్వారా మనకు వచ్చేటి 3-4 లక్షలు. మరి అట్లా తన దగ్గర ఉన్న 20 lakhs ఇవన్నీ 30-40 లక్షలతోటి ఇట్లా ట్రేడింగ్ చేసి ఏం చేసిందంటే, నాకు బిజినెస్ ఉంది కదా అని చెప్పేసి అమౌంట్ కథం కాగానే మిగిలిన 70 లక్షలు అక్కడక్కడ అప్పు తీసుకురావడం మొదలుపెట్టిండు. కొన్ని బ్యాంకులో కూడా లోన్ తీసుకుంటూ, కొన్ని ఇతర వ్యక్తుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర లోన్ తీసుకుంటూ ఇవన్నీ చేసి కొలాప్స్ చేసుకుంటూ మొత్తం ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు. ఏమైతుంది మరి ఇప్పుడు అప్పులు కట్టాలంటే అమ్మాల్సి వచ్చింది 4 ఎకరాలు. మంచిగా ఉన్న బిజినెస్ చేసుకున్నట్టు ఆప్షన్ ట్రేడింగ్లోకి దిగి ఖరాబ్ అయిపోయింది. ఎందుకు వస్తానంటే ఆల్మోస్ట్ నేను చెప్పుకున్నాం కదా గ్యాంబ్లింగ్ డిజార్డర్ అని చెప్పేసి, అది ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. కానీ బతికిపోయాడు, ఇంకా ఓవర్ డోస్ అనేది కాలేదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కదా ట్రేడింగ్ చేసేది, కాలేదు. అట్లా ఇవన్నీ సంఘటనలు గుర్తుకొచ్చి బాధపడి ఆల్మోస్ట్ 1-2 నెలల దాకా డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయి నేను పెద్ద తప్పు చేసిన అని చెప్పేసి తెలుసుకుని అక్కడ నుంచి కొంచెం రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుని అక్కడ నుంచి కొంచెం కోలుకోవడం మొదలుపెట్టాడు. ఓకే, అదే కోలుకుంటున్న టైంలో మన ఛానల్లో ఒక వీడియో రికమెండ్ అయింది. ఇదే తెలుసు కదా,
రూపాయలు జేబులో నుంచి కింద పడితే అవి దొరికేదాకా వెతికి నేను మరి ఆప్షన్ ట్రేడింగ్లో దిగాక ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి ఒక తమిళతో వీడియో ఉంటుంది. ఆ వీడియో చాలా మందిని మార్చింది, చాలా మందిని ఆలోచించే విధంగా చేసింది. ఆ వీడియో కలిగి ఫోన్ చేసిండు మా బ్రదర్. ఓకే, సాయం అందించాడు, ఫోన్ చేసిండు. అప్పుడు అడిగినా బ్రదర్ ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్పాడు. ఇదే పరిస్థితి, ఈ విధంగా జరుగుతుంది. మీరు నమ్మరు, లేదన్నా అంతా ఎక్కువ అమౌంట్ ఎవరైనా పొడగొట్టుకుంటారని చెప్పేసి అనుకుంటారు, మీరు నమ్మరు, కానీ నిజంగా జరిగింది. ఓకే, జస్ట్ అయితే న్యూస్లో వచ్చేదట, కానీ ఈ ఫ్యామిలీ పోతే రూ. 1,00,00,000 మనకు అవసరం లేదు, ఇక అవన్నీ కోట్లు వీట్లు మనతో కాదు తిరుగుడు అని చెప్పేసి పనిచేసి ఎందుకు ఉన్నోళ్ళు కాబట్టి. అదే లేనప్పుడైతే కథం. అదే పరిస్థితి. ఆప్షన్ బయింగ్తో పెట్టుకుంటే అంత డేంజర్ ఉంటుంది. ఓకే, అదృష్టాన్ని నమ్ముకుని మాత్రం రావద్దు, ఎవరిని కూడా నమ్మద్దని మీకు స్టార్టింగ్ నుంచే చెప్పిన. నువ్వు సొంతగా మార్కెట్లో ఎదగాలనుకుంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే తప్పు చేసిండు ఈ వ్యక్తి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. గ్యాంబ్లింగ్ లాగానే చేసిండు స్టార్టింగ్లో. ఎవరిని దొరికితే అని నమ్మిండు, నేను లాస్ రికవరీ చేసేస్తాను అని చెప్పేసి. ఓకే, నమ్మాల్సి వస్తుంది, నువ్వు అట్లాంటి పరిస్థితులు ఉంటావు. ఇదే వాళ్ళకు తెలుసు ఇట్లాంటి పరిస్థితులు వస్తుందని చెప్పేసి. నువ్వు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది ఆప్షన్ బయింగ్లోకి దిగిన వ్యక్తికి మన అవసరం పడుతుంది. ఇదంతా ప్లానింగ్ ఉంటుంది. ముందు సోషల్ మీడియా కూడా వస్తాడు, మనతో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు, తర్వాత టెలిగ్రామ్ ఛానల్ ఇవన్నీ ఎంటర్ అవుతాయి. మన డేటాను ఆ డీమార్ట్ అకౌంట్ ఓనర్ దగ్గర కొనుక్కొని కొన్ని కోట్లు ఇచ్చి కొనుక్కొని నా లాస్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్కామ్ అనేది జరుగుతుంది. ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి అనేది మీరు తెచ్చుకోవద్దు. వెనకాల కనబడుతున్న 4 ఎకరాలు అవే. ఓకే, ఫోటో కోసం తమిళ కోసం నాకు తీసి పంపి బ్రదర్ అని చెప్పేస్తే పంపించాను.